ఇచ్చే మళ్ళీ నువ్వు అది వేయాలా అమ్మా. ఇది ఎవరు ఇస్తాండేది డబ్బు తెలుసా? ఎవరు ఈ వాడే ఎవరు ఇచ్చేది? పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? ఈ పెన్షన్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. రూపాయలు పెంచి 4,000 ఇస్తున్నాడు. కాబట్టి మనము చంద్రబాబు నాయుడుకు దీవించాలా, తెలుగుదేశం ప్రభుత్వం రావాలా, మన రాష్ట్రం బాగుండాలా. ఏం తల్లి? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తిగా కావస్తూ ఉంది. గతంలో 5 సంవత్సరాలు విధ్వంసకర ప్రభుత్వము వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము రాష్ట్రంలో జరిగింది. రాష్ట్రమంతా అంధకారంలోకి వెళ్ళిపోయింది. పింఛన్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2,700 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రంలో పింఛన్ల మాదిరిగా పండగ మాదిరిగా పంచడం జరుగుతూ ఉంది. ఈరోజు 65 లక్షల మందికి ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మినిస్టర్లు, పొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో అందరూ పోయి ఇంటింటికి పోయి పింఛన్లు ఇచ్చి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని వాళ్ళకి అవసరమైన పనుల కోసము అడగమని చెప్పడము మనకెంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో రాజకీయాలు చేయటం మీద ప్రభుత్వం నడపటం అయితేనేమి, ఆయన 45 సంవత్సరాల అనుభవం, ఆ అనుభవాన్ని ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ ఉంది. ఈరోజు లోకేష్ బాబు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ప్రతి మినిస్టరు, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యే ఎంతో కష్టపడి విధ్వంసమైన రాష్ట్రాన్ని మనం ఏ విధంగా బాగు చేయాలా అనే ఆలోచనతో రోడ్లన్నీ కొత్త రోడ్లు వేసుకుంటూ, పరిశ్రమలని కొత్తగా తెచ్చుకుంటూ, రాజధాని నిర్మాణాన్ని కొత్తగా మొదలుపెట్టి, విశాఖపట్నం రైల్వే జోన్ను ప్రారంభం చేసి కొత్తగా ఏర్పాటు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మూసివేసే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ సహాయంతో 15,000 కోట్ల రూపాయలు విడుదల చేసి మళ్ళీ స్టీల్ ప్లాంట్ను, ఉక్కు పరిశ్రమను రీఓపెన్ చేసి లాభాల బాటలో నడిపేయడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆంధ్రుల చిరకాల కోరిక వైజాగ్ రైల్వే జంక్షన్ ఈరోజు కేంద్ర సహకారంతో చంద్రబాబు నాయుడు గారు అది సాధించి ఈరోజే ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. అలాగే ఎన్నో పరిశ్రమలు, 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే 24 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో మనం స్థాపించడం జరుగుతూ ఉంది. అందులో కొత్తగా పింఛన్లు పెట్టుకునేటోళ్లకు, పేదవాళ్ళకు సంక్షేమం కూడా చేయాలి. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం కూడా పేదవాళ్ళకు కావాలని ఇప్పుడుండే 65 లక్షల పింఛన్లు కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, ఎవరైనా వృద్ధులు కానీ, శాశ్వతంగా మంచంలో రోగులుగా ఉండేటోళ్ళు, ట్రీట్మెంట్ చేసుకునేటోళ్ళు కానీ, కిడ్నీ పేషెంట్స్ కానీ పింఛన్లకు అప్లై చేసుకోండి. జూన్ నెల 12వ తారీఖు నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దానికి కొన్ని వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లన్నీ అప్లై చేసి 12వ తారీఖు నుంచి పెట్టుకోవడం అని చెప్పడము చాలా హర్షించదగ్గ విషయం. లో బడ్జెట్ ఉన్న ప్రభుత్వం, ఆదాయం లేని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్న ప్రభుత్వం, అటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ఒక గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అభివృద్ధి జరగడం జరుగుతూ ఉంది. ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉండిన దానివల్ల మన భావితరాలకు కానీ, మన భవిష్యత్తు కానీ, మన విద్యార్థులకు కానీ, మన యువతకు కానీ మంచి రోజులు రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండాలంటే మంచి చెడులు మనం ఆలోచించాలా. గత ప్రభుత్వం ఏం చేసింది, మనం ఈ ప్రభుత్వం ఏం చేస్తామంటనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలా. ఈరోజు మేము ముఖ్యంగా మీకు తెలియజేసుకోవడం ఏమంటే ముఖ్యంగా మీరు ఆలోచించమని చెప్తున్నాం. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాల గురించి ఆలోచించండి.
ఈరోజు మనం చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రభుత్వం గురించి ఆలోచించండి. ఒకళ్ళు వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది కాదు. వాళ్ళు ఎటువంటి శవ రాజకీయాలు చేస్తున్నారు. సొంత సినాయిని చంపున్నారు, అక్క చెల్లెలను అమ్మను రోడ్డు మీద బయటికి పంపించేసినారు. అటువంటి ఆయన ఒక పక్క ముఖ్యమంత్రిగా నేను ఉండాలా, 5 సంవత్సరాల నుండి నాశనం చేసింది కాక మళ్ళీ ఉండాలని చెప్పే ఒక గోతను, రాష్ట్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ రావాలా, రాష్ట్ర అభివృద్ధి జరగాలా అనే పార్టీ ఒక పక్కన. కాబట్టి మీరు అందరూ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు ఉంటే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీరు అంచనా వేయాల. ఈరోజు రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లోనే మనకు అన్ని కొత్త రోడ్లు వేయడం జరిగింది. గుంతలమయంగా ఉన్నాయి. వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త రోడ్లు వేసినాం. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైవేస్ అన్ని బెంగళూరు విజయవాడ అయితేనేమి, చెన్నై విజయవాడ అయితేనేమి అన్ని లింక్ రోడ్లు అమరావతికి లింకు చేస్తూ అన్ని రోడ్లు కొత్తగా అనంతపురం టు కర్నూలు మీద అమరావతినేమి అన్ని రోడ్లను లింకు చేస్తూ అమరావతి అభివృద్ధి చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి రాజధానిని కట్టిస్తూ ఉన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తూ ఉన్నారు. పోలవరం నిర్మాణం కూడా పూర్తిగా వచ్చింది. పోలవరం నిర్మాణం పూర్తి అయితే రైతులకు సస్యశ్యామల, మన రాష్ట్రం సస్యశ్యామల, లక్షల ఎకరాలకు నీరు అందించే తాగునీరు కానీ సాగునీరు కానీ అందించే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా గమనించి మనం తొందరపడకుండా, దొంగ మాటలు అబద్ధ మాటలు నమ్మకుండా, మన పొద్దుటూరులో అయితే ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే చెప్పే మాటలు ఎట్లుంటాయంటే అన్ని వాస్తవాలు చెప్పినట్టుగానే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన పరిస్థితి పొద్దుటూరులో అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఇంకోసారి గమనించి అతను మాటలు నమ్మవద్దని చెప్పి నేను ముఖ్యంగా ప్రజలకంతా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే రేపు జూన్ 12వ తారీఖు నుంచి కొత్త పింఛన్ల అప్లికేషన్లో ఆమోదం చేస్తారు. ఆన్లైన్లో అందరూ కూడా అర్హులైన వాళ్ళు అందరూ కూడా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, శాశ్వత రోగులుగా ఉన్న మంచంలో ఉన్న వ్యక్తులు, అక్కడ నుంచి ఒంటరి మహిళలు, డయాలసిస్ పేషెంటు, ట్రాన్స్జెండర్స్ కూడా అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆన్లైన్లో అందరూ అప్లై చేసుకుని లబ్ధిదారులు లబ్ధి పొందాలని, ప్రభుత్వాన్ని సహకరించాలని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో, ఈ స్థానిక సమస్యల ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీని సహకరించాలని చెప్పి ముఖ్యంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ, మీరందరూ పెద్దలు, మీరందరూ విఘ్నులు, మీరు అంతా తెలిసిన వాళ్ళు కాబట్టి ఏదో వాళ్ళు ఆశ చూపితే ఆశకు పోకుండా మీరు రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని చెప్పి నేను ముఖ్యంగా మరీ తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.